తరగతి ఇంటర్మీడియట్ జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ నీట్ పరీక్ష ఏదైనా పోటీ ఎంతున్నా గెలుపు తమదే అంటున్నారు. క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు మెరిట్ టెస్టులో ఇలా ఒక్కటేంటి ప్రతి రంగంలో వారు సత్తా చాటుతూ వస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో తమ మేధాశక్తికి పదును పెడుతూ ఉన్నత శిఖరాల వైపు పయనమిస్తున్నారు. వారే తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు. ఇప్పటి వరకు ఎన్నోసార్లు అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన గురుకుల విద్యార్థులు తాజాగా ఇటీవలే రిలీజ్ అయిన జేఈఈ మెయిన్స్ పరీక్షలో తమ మార్కు చూపించారు. జాతీయ స్థాయిలో అద్భుత ఫలితాలు సాధించిన బెల్లంపల్లి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థులపై అమ్మ న్యూస్ స్పెషల్ స్టోరీ. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలన్న సదుద్దేశంతో ఏర్పాటైన సాంఘిక సంక్షేమ పాఠశాలలు ఇప్పుడు అనుకున్న లక్ష్యాలకు చేరుకుంటున్నాయి. విద్యకు ఆమడ దూరంలో ఉన్న పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. మారుమూల ప్రాంతాల్లో సరైన అవగాహన లేక, చదువుకునే ఆర్థిక స్తోమత లేక నామమాత్రంగా 10-12వ తరగతి వరకు చదువుకుని తిరిగి కూలీ నాలీ చేసుకునేందుకు అలవాటైన పేదల జీవితాల్లో గురుకుల విద్యా సంస్థలు వెలుగులు నింపుతున్నాయి. వారిలో దాగిన ప్రతిభను వెలికి తీసి ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి. ఒకప్పుడు అంతంత మాత్రంగానే కొనసాగిన గురుకుల విద్యలో విప్లవాత్మకమైన మార్పులకు ఆజ్యం పోశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. 2013లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సమస్త కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు ఆయన. 2021 వరకు పదవిలో కొనసాగారు. ఈ కొన్ని సంవత్సరాలలోనే ఆయన గురుకులాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలిపారు. ప్రతి రంగంలో విద్యార్థులను పదును చేసి అంచెలంచెలుగా సంచలన విజయాలతో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. 8 ఏళ్లుగా TSWERIS సెక్రటరీగా పనిచేసిన ఆయన విద్యార్థుల ఆత్మబంధువుగా భరోసాగా నిలిచారు. సెక్రటరీ సార్గా ప్రతి గురుకుల విద్యార్థి మనసుకి ఆయన దగ్గరయ్యారు. విద్యార్థులకు మెరుగైన ఉన్నత విద్యను అందించాలనే తాపత్రయంతో ఆనాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు పేదింటి బిడ్డలను దేశ నలుమూలలకు చేరవేస్తుంది. బెల్లంపల్లి, నేను మా ఊరు చాకపల్లి. మేము పైన ఫస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ చదువుకుంటున్నాం. నాది January 29 సెకండ్ షిఫ్ట్ పడింది జేఈమెన్స్ ఎగ్జామ్. దాంట్లో నేను 85% సంపాదించాను. నేను నా అందాజు 95 అనుకున్నా, కానీ 85 వరకు ఆగింది. నెక్స్ట్ సెకండ్ సెషన్కి నేను 95 దాటాలని అనుకుంటున్నాను. మేము రోజు ఉదయం 4 గంటలకు లేచి 4:30 వరకు ఫ్రెష్ అప్ అయి 4కి వచ్చి స్టడీ కూర్చునేది. మళ్ళీ ఈవినింగ్ 10:30 వరకు స్టడీ చేసుకొని 11 కల్లా వెళ్ళి పడుకునేది. ప్రతిరోజు మేము ప్రతి సబ్జెక్టు 3 గంటలు కేటాయిస్తాం. 2 గంటలు క్లాస్ చెప్తారు, 1 గంట ప్రాక్టీస్ చేస్తాం. ప్రతిరోజు మాకు ప్రతి వీకెండ్ ఆదివారం మాకు ఎగ్జామ్స్ ఉంటాయి. కేవలం 10 ఇంటర్మీడియట్తో చదువు ఆగిపోవద్దని, 12వ తరగతి తర్వాత విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని యోచించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల్లో జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వాలనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నట్టుగానే 10వ తరగతి విద్యార్థులకు ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించి మట్టిలో దాగిన మాణిక్యాలను వెలికితీసి ఇంటర్మీడియట్లో కోచింగ్కు శ్రీకారం చుట్టారు. బైపీసీ విద్యార్థులకు ఎంసెట్, నీట్, ఎంపీసీ విద్యార్థులకు జేఈఈ శిక్షణ ప్రారంభించారు. సిఏ, సిపిటి కోర్సులకు సైతం విద్యార్థులకు కోచింగ్ ఇచ్చేలా ఆయన చొరవ తీసుకున్నారు.
ఆనాటి నుంచి నేటి వరకు ఈ శిక్షణ నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. అలా గురుకుల పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు MBBS, BDS, వెటర్నరీ, అగ్రికల్చర్, IIT, నీట్ తదితర ఉన్నత కోర్సుల్లో ప్రవేశం పొందుతున్నారు. ప్రతి ఏడులాగానే ఈ ఏడాది సైతం గురుకుల విద్యార్థులు JEE పరీక్షల్లో సత్తా చాటారు. ఇటీవల రిలీజ్ అయిన JEE మెయిన్స్ పరీక్షల ఫలితాల్లో TSWER సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బెల్లంపల్లి విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించారు. Bellanpalli, senior MPC. Recently, I have written my JEE mains first phase examination on 29th evening shift. On February 12th, I had received the result. I had got 75% in JEE mains first phase, but it is not my what I have dreamed. But I have to crack more than 90%. And our teachers and our principals had motivated us very much. Don't worry this time. Better luck for next time. And I would like to say about our timetable. Our day starts on 4 morning AM and our day ends on evening night 10:30 or 11. We have early morning classes on 6 to 8 everyday morning class, and each subject is divided into 2 hours. 1 hour is for subject and 1 hour is for practice for time. And I have recently went to Gavaldodi ICC camp due to selection of our Lakshman sir, who is our house master also, and he is our physics teacher also. He motivated us very much. We go and have personal time, and at a sharp 8 o'clock again we come to the classes, and each subject is divided in 2 hours. 1 hour is for classes and 1 hour is for practice. Especially I want to say about Lakshman sir. He's my physics teacher. In first year I was very poor in the physics. Sir encouraged me a lot. Today I got the highest percentile in the physics, 83, in my school. I especially thank to Lakshman sir. And I want to say about my chemistry faculty, Ramesh sir also. From beginning, sir encouraged me a lot, and chemistry is my favorite subject too. And I want to say about my principal sir, who always encourages us to achieve the goals. జనవరి 27 నుంచి 31 వరకు JEE మెయిన్స్ పరీక్షలు జరగ్గా బెల్లంపల్లి COE నుండి 39 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 8 మంది విద్యార్థులు JEE ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు. JEE మెయిన్స్ మొదటి సెషన్ ఫలితాల్లో ఉత్తమ పర్సంటేజ్ సాధించారు. దుర్గం చరణ్ తేజ్ 85.04%తో కళాశాలలో టాప్గా నిలవగా తేగల ఆశ్రిత్, దుర్గం అఖీరానందన్, లింగంపల్లి అంజీ, ఆకుతోట శివసాయి, కామెర్ల విష్ణు చైతన్య, పుట్టల శివ, కొందుకూరి దిలీప్ విద్యార్థులు వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచినట్లు ప్రిన్సిపల్ అయినాల సైదులు తెలిపారు. సంవత్సరం ఇచ్చిన కటాఫ్ మార్కుల ఆధారంగా చూసుకుంటే 8 మంది విద్యార్థులు అడ్వాన్స్ క్వాలిఫై అవుతున్నారు. సో వాళ్ళలో 4కి NIT కూడా వస్తుంది. గత సంవత్సరం ఇచ్చిన కటాఫ్ మార్క్స్ ఆధారంగా. సో లాస్ట్ ఇయర్ కూడా 22 మంది క్వాలిఫై అయ్యారు. అలా ప్రతి సంవత్సరం 2018 నుంచి ఇంటర్మీడియట్ ప్రారంభమైనప్పటి నుండి ఈ బెల్లంపల్లి COEలో ప్రతి సంవత్సరం కూడా JEE మెయిన్స్ 1, 2లో ప్రతిభ చూపి అడ్వాన్స్కి ఎంపికై అడ్వాన్స్లో మళ్ళీ తర్ఫీ తీసుకొని ప్రత్యేక శిక్షణ ఇస్తాం. సో శిక్షణతోటి ఇంటర్మీడియట్తో పాటుగా ఇంటర్మీడియట్ తర్వాత వెళ్ళేటువంటి ఉన్నత విద్యా అవకాశాలని మంచి ప్రతిభ చూపి వాటికి సెలెక్ట్ అయ్యి అందరికీ ద్రాక్షగా ఉన్నటువంటి IIT, NITలో అదేవిధంగా నీట్లో కూడా మంచి ర్యాంకులు పొందాను. ఇప్పటివరకు దాదాపుగా 17 మంది విద్యార్థులు డాక్టర్ అయ్యారు మా కళాశాలకు. అదేవిధంగా IIT ఇద్దరు పొందారు. తిరుచిలో ఇప్పటికీ NIT వాళ్ళు 3 పిల్లలు ఉన్నారు. IIT నుంచి ఒక అబ్బాయి ఉన్నారు. అదేవిధంగా NIT వరంగల్, నెట్ వరంగల్లో కూడా 3 పిల్లలు ఉన్నారు. సో ఆ విధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి GFTIలు, NITలు, IITలు వాటితో పాటుగా ప్రీమియర్ యూనివర్సిటీస్ అయినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, పాండిచ్చేరి యూనివర్సిటీ మరియు ఢిల్లీ యూనివర్సిటీ మీద మా పిల్లలు చదువుతున్నారు. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వీరంతా ఏప్రిల్లో జరిగే 2వ JEE అడ్వాన్స్డ్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అడ్వాన్స్డ్లో విద్యార్థులు అర్హత సాధిస్తారని కళాశాలల ప్రిన్సిపల్ ఆశాభావం వ్యక్తం చేశారు.